సో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రశాంత్. సో ఈరోజు వచ్చేసి మనం చెప్పబోతున్నాం ఓజాస్ గంభీరా ఈ సినిమా రివ్యూ చేయబోతున్నాం. ఈ సినిమా గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ దీని స్టార్ క్యాస్ట్ చూడాలి. స్టార్ క్యాస్ట్ ఎవరు? పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రేయా రెడ్డి, ఇంకొంతమంది సుహాస్ లాంటి వాళ్ళు చిన్న కేమియో రోల్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాల్సింది మన మోటివేషనల్ స్పీకర్ ఉంటాడు కశ్యప్. ఇతను కూడా ఉన్నాడు 2-3 సీన్లలో విలన్ గ్యాంగ్లో ఉంటాడు. అసలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. ఓకే, సో స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక పోర్ట్ ఉంటుంది. ఆ పోర్టు ప్రకాష్ రాజ్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ పేరు సత్యదేవ్. ఈ సత్యదేవ్కి ఆ పోర్టు ఎలా వచ్చింది, ఆ పోర్ట్లో ఏముంది, ఈ పవన్ కళ్యాణ్కి అదే ఈ ఓజీకి అండ్ ఈ ప్రకాష్ రాజ్ సత్యదేవ్కి ఏంటి లింక్, వీళ్ళిద్దరు ఎవరు, తండ్రి కొడుకులా లేదంటే ఎలా కలుసుకున్నారు అన్నది స్టోరీ. సో ఈ స్టోరీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ యాక్టింగ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మొదలు పెడితే మొన్న వచ్చిన హరిహర వీరమల్లు దాకా ఒకే టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది. సేమ్ ఏ సినిమానో చూసుకోరు, ఆల్మోస్ట్ అటు ఇటులో ఉంటుంది. బట్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంటుంది సినిమా మొత్తంలో డైలాగ్స్ పవన్ కళ్యాణ్, అయినా కూడా చాలా బాగుంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్కి వస్తే అల్టిమేట్. ఇంకా మన కొనిదెల టెడ్డీ, అదే మన ఎస్ఎస్ తామన్ బీజిఎం కొట్టాడు భయ్యా, వ్యామ్ పాడిచ్చేసాడు. ఎంత బాగా కొట్టాడంటే అసలు ఆ పూనకాలు వస్తాయి ఆ బీజిఎం వింటుంటే. అండ్ స్టోరీ లైన్కి ఆ బీజిఎంకి దానికి బాగా సెట్ అయింది. ప్రియాంక మోహన్ ప్లస్ అని చెప్పలేం, మైనస్ అని చెప్పలేం. ఊరికి అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దగా మెయిన్ ఉండాల్సినంత క్యారెక్టర్ ఏం కాదు, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టేశారు. ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఏదో పెట్టాలని చెప్పి పెట్టేశారు. పెట్టకపోయినా సరిపోయేది. దాని ఉంది కదా అని చెప్పి స్పెషల్ అపీరెన్స్ ఏం లేదు, యావరేజ్. అండ్ శ్రేయా రెడ్డి మన సలార్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్లో శ్రేయా రెడ్డి ఎలివేషన్స్ ఇస్తాం మన ప్రభాస్, ఆ టైప్ ఆఫ్లో అనుకుంటాం. బట్ ఇక్కడ అంత లేదు. జస్ట్ అంటే ఇట్లా గన్ను పట్టుకున్నది ఏముంటుంది, దెబ్బలు తిని పోతుంది. శ్రేయా రెడ్డి పెద్దగా ఏం లేదు. సినిమా మెయిన్ ప్లాట్ అంతా ప్రకాష్ రాజ్ చుట్టూ, మన హీరో పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతాను. సో మైనస్ పాయింట్స్ వచ్చేస్తాయి. సుజిత్ది రన్ రాజా రన్ మూవీ, సాహో మూవీ ఇది మైండ్లో పెట్టుకొని అయితే అస్సలు పోకండి సినిమాకి. అది తీసేయాలి, డిలీట్ చేశాను. ఆ సినిమాలు తీసిన డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఒక్కడే అనొద్దు, అలా లేని లేదు. ఈ సినిమా కంప్లీట్ డిఫరెన్స్. ఆ రేంజ్లో కష్టపడి తీసిన సినిమా. సాహో ఎప్పుడో పురాతన కాలంలో వచ్చిన సినిమా, ఆ రేంజ్ల వరకు మళ్ళీ సినిమా మళ్ళీ మొన్న వచ్చింది. ఈ ఓజీతో హిట్ కొట్టాడా అంటే పర్లేదు, యావరేజ్గా కొట్టాడు. మొన్న న్యూస్ చూసా, సారీ నిన్న ఫస్ట్ డే వన్ డే అయిపోయింది కదా. సో 300 crores కలెక్ట్ చేస్తానని అంటున్నారు. మరి మేబీ అది నిజం కావచ్చు. ప్రొడ్యూసర్ నాగాశ్విన్ వాళ్ళు ఇంకా డివివి దానే వాళ్ళందరూ కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఏదో చూశాను. 300 crores 250 crores దాకా అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది మనకు తెలియదు. సో సుజిత్ సాహో సినిమాలో ఎంత యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అసలు కార్ చేజింగ్ లాంటి ఎలివేషన్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో అంతేం లేదు. జస్ట్ నార్మల్గా హీరో ఒక కత్తి ఉంటుంది, వెళ్తాడు, అందరినీ రప్ప పోసుకుంటూ పోతాడు. అంతే, సినిమాకి ఏం లేదు. హీరో విలన్ రప్ప అంతే. సో ఈ సినిమా చూడొచ్చా అంటే ఫ్యాన్స్కి అయితే పండగ, పూనకాలు. బట్ జనరల్ ఆడియన్స్ అలాంటి వాళ్ళు, నేను యాక్చువల్ 2 సార్లు చూశాను. నేను ఎలా ఫస్ట్ మల్టీప్లెక్స్కి వెళ్ళాను. మల్టీప్లెక్స్లో ప్రశాంతంగా సినిమా చూసి తర్వాత మళ్ళీ నైట్ షోకి మన విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళాను. అలా ఉంటుంది తెలుసుగా థియేటర్లో రచ్చ. ఆల్రెడీ మొన్న ప్రీమియర్ షోది కూడా రివ్యూస్ పెట్టించాను నేను. మన ఫ్యాన్స్తో రివ్యూస్ ఉండే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ నేను నిన్న నైట్ వెళ్ళాను.
చూసారు కదా, జర గొంతు కూడా పోయింది. ఆ ఫ్యాన్స్తో కలిసి చూస్తుంటే ఇక నా గొంతు కూడా పోయింది. ఆ రేంజ్లో అరిచిన. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, కానీ జనరల్ ఆడియన్స్కి మాత్రం వన్ టైం వాచబుల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నిసార్లైనా చూస్తారు. మంచి మూవీ, డీసెంట్ మూవీ. ఈ హిట్ కొట్టేసిందే అనుకోవచ్చు. సినిమా వన్ టైం వాచబుల్. సో నా రేటింగ్ వచ్చేసరికి 3. ఎందుకు 3? సుజిత్ కొంచెం ఇస్తాడేమో అనుకున్నా, బట్ ఎక్కడో కొంచెం పోయింది. సో ఓకే, పర్లేదులే, నెక్స్ట్ టైం ఇంకా మంచి సినిమాలు వస్తాయి. గుడ్ లక్ సుజిత్. తమన్ నువ్వైతే రగ్గొట్టినావు అబ్బా. కొన్నిదేళ్ళ తమన్ అంటారు, మొత్తం నీ బ్యానర్లే ఉన్నాయిగా మొత్తం థియేటర్ చుట్టూ. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ నిజంగా మారలేదు అసలు. ఆ పాత సినిమాల యాక్టింగ్కి ఈ యాక్టింగ్కి అసలు పొంతనే లేదు. చాలా బాగుంది, మినిమల్ డైలాగ్స్. అసలు దగ్గర సలార్ సినిమాలో ప్రభాస్ని చూసినాం, ఓ 2-3 నిమిషాల వీడియోస్ అని చెప్పి, అదే వాయిస్, అదే డైలాగ్స్ 2-3 నిమిషాలే ఉన్నాయని చూపించారు కదా, అలా సేమ్ ఈయన కూడా మ్యాక్సిమం 3 to 5 minutes ఉంటాయి డైలాగ్స్. పెద్దగా డైలాగ్స్ ఏం లేవు. ఆ క్లైమాక్స్లో జపనీస్ ఒక డైలాగ్ చెప్తాడు, అదొకటి. పర్లేదు, బాగానే ఉంది. సినిమా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయరు. మ్యాక్సిమం వీలైతే సింగిల్ స్క్రీన్కి పోర్రి, కొంచెం మూవ్ పడుతుంది. మల్టీప్లెక్స్లోకి పోతారా మీ ఇష్టం, ప్రశాంతంగా చూడాలనుకుంటే మల్టీప్లెక్స్ పోరు. మంచి గోల హుషారుగా పోవాలంటే మాత్రం సింగిల్ స్క్రీన్కి పోరు. సో దిస్ ఈజ్ మై హానెస్ట్ ఒపీనియన్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఆల్రెడీ సినిమా చూసి వచ్చాను, నిన్నే చూసి వచ్చాను. నిన్న నైట్ వచ్చేసరికి 12 అయిపోయింది. ఇక నాకు కుదరలేదు. నేను యాక్చువల్ 2 సార్లు చూసి, చెప్పాను కదా 2 సార్లు చూసి, ఎందుకంటే 2 ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. అదే చెప్తున్నాను. సినిమా అయితే చాలా బాగుంది, మీకు నచ్చుతుంది. కంపల్సరీగా వన్ టైం వాచబుల్. మ్యాక్సిమం ఫ్యామిలీస్తో వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఏ పార్ట్లో అయినా నీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టు, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టు. ఇంకేం మళ్ళా ఇంకా మరి నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ మూవీ రివ్యూతో చింపేస్తాను. బాయ్, జై.